సో హ్యాపీ మార్నింగ్ అండి. సో ఈ రోజు మనం గోల్ సెట్టింగ్ క్లాస్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ నేర్చుకోవడమే కాదు, లెర్నింగే కాదు, ఆ గోల్ సెట్టింగ్ క్లాస్ అనేది ఈ కొత్త సంవత్సరంలో అదే మనకి కదా ఏం రావడం బయట ముగ్గు ఖరాబ్ అవుతుంది. గోల్ సెట్టింగ్ క్లాస్ అనేది మనకి ఏ విధంగా ఎర్నింగ్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది అంటే ఇక్కడ యూజ్ అవుతుంది. దాంతో పాటు వారి యొక్క ఎక్స్పీరియన్స్ ని మనం నేర్చుకుని ఏ విధంగా మన రియల్ లైఫ్ లో గనక ఇంప్లిమెంటేషన్ చేస్తే 100% మనం కూడా ఫాస్ట్ గా సక్సెస్ అవ్వచ్చు అనేటువంటి విషయాల గురించి ఈ రోజున మనం ఫోకస్ చేస్తున్నాం అండి. సో అందరూ కూడా రెడీగా ఉండండి ఎక్సలెంట్ నాలెడ్జ్ తీసుకోవడానికి. సో అలాంటి వండర్ఫుల్ వ్యక్తిని ఈ రోజు నేను పరిచయం చేయడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట అండి. సో ఆయన పేరు నాగేశ్వరరావు గారు. ఆయన నాగార్జున సాగర్ లో గవర్నమెంట్ స్కూల్ అండ్ కాలేజ్ లో చదవడం జరిగింది. ప్రతి క్లాస్ లో కూడా ఆయన ఫస్ట్ ర్యాంక్ అండి. అంటే అక్కడ ఫస్ట్ ర్యాంక్ ఇన్ లెర్నింగ్ అనమాట అండి. ఎప్పుడైతే లెర్నింగ్ లో ఫస్ట్ ర్యాంక్ ఉంటామో 100% ఎర్నింగ్ లో కూడా ఆయన ముందున్నారండి. మనం అక్కడ ప్రతి పాయింట్ కూడా మనం నేర్చుకోవాలండి. ఓకే. సో దాంతో పాటుగా ఆయన గవర్నమెంట్ స్కాలర్షిప్ తీసుకుంటూ ముందుకొచ్చినటువంటి వ్యక్తి. సో నెక్స్ట్ ఆయన ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్లకుండా గ్రాడ్యుయేట్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వాలంటే కాలేజీలకు వెళ్ళాలి. కానీ కాలేజీలకు వెళ్లకుండా కూడా ఆయన గ్రాడ్యుయేట్ తెచ్చుకున్నారంటే గనక ఆయనలో ఉండేటువంటి ఆ టైంలో ఉండేటువంటి ప్యాషన్ అనేది ఆయన్ని ఎంతవరకు తీసుకెళ్ళిందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే గనక సో ఆయన తక్కువ ఏజ్ లోనే ఇన్కమ్ ఎర్న్ చేయడం మొదలు పెట్టాడు. ఆ ఎర్నింగ్ తో పాటు మళ్ళీ లెర్నింగ్ ని వదిలిపెట్టలేదండి. ఎప్పుడండి నేను చెప్పేది ఆల్మోస్ట్ ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ విషయం చెప్తున్నా అండి. సో లెర్నింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఎర్నింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరి లైఫ్ నుంచి కూడా మనం లెర్న్ చేయాలి మన యొక్క ఎర్నింగ్స్ కోసం అండి. సో దాంతో పాటు ఆయన ఆ ఎస్ ఎంబీఏ కూడా చేశారు. ఈవెన్ కాలేజీలకి వెళ్లకుండానే. సో గ్రేట్ అన్నమాట. అంటే 2 డిగ్రీస్ కంప్లీట్ చేశారు జాబ్ చేస్తూనే అన్నమాట. ఓకే అండి. సో దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఈ రోజున పెద్ద జాబ్ ఏంటంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటాను. ఆయన ఆల్రెడీ అచీవ్ చేసి చూపించారు. 7 ఇయర్స్ దాంట్లో వర్క్ చేసి తర్వాత మళ్ళీ బిర్లా గ్రూప్ లోకి రావడం జరిగింది. అక్కడ మేనేజర్ గా వర్క్ చేస్తూ 58 ఇయర్స్ లో రిటైర్మెంట్ అయ్యారండి. 100%. అంటే అక్కడ మనకు అర్థం చేసుకోవచ్చు ఆయన కమిట్మెంట్, డెడికేషన్ అనేది ఒక లాంగ్ రన్ ఏ విధంగా పనిచేసిందో. సో మరి అక్కడ 58 వచ్చినా గానీ ఆగిపోలేదు. ఎందుకంటే కనుక ఆయనకి ఎక్సలెంట్ లైఫ్ స్టైల్ అనేది ఉండాలనే ఉద్దేశంతో ఏం చేశారు, మళ్ళీ నెక్స్ట్ కొబాల్కో అనేటువంటి మల్టీనేషనల్ కంపెనీల్లో ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో కన్సల్టెంట్ గా ఉండడం జరిగింది. దాంతో పాటు జిందాల్ కంపెనీలో 2 ఇయర్స్ వర్క్ చేశారు టెక్నికల్ కన్సల్టెంట్ గా. దాంతో పాటు అలా డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ చేసుకుంటూ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నార్త్ ఇండియాలో పర్మనెంట్ ట్రైనర్ అండ్ కోచ్ గా వర్క్ చేశారు. దాంతో పాటు పబ్లిక్ ఇష్యూ అండ్ బిర్లా గ్రూప్ లో ఇంటర్నేషనల్ ట్రైనర్ అండ్ కోచ్ గా ప్లస్ ఆడిటర్ గా కూడా వర్క్ చేయడం జరిగింది. వందల మందికి టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తూ వాళ్ళకు ఒక మంచి లైఫ్ స్టైల్ పొందడానికి హెల్ప్ చేశారు. వీరు గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఐఐటిలో ఫ్రీగా మోటివేషనల్ క్లాసెస్ ఇస్తూ ఈ రోజు కూడా మనము కొత్త సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఇలాంటి వండర్ఫుల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ని మన లైఫ్ లో మనకు పరిచయం కావడం అనేది చాలా చాలా హ్యాపీ. వారిని ఇన్వైట్ చేయడానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయన ఎండ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్ అండి. ఆయన వయసు 26 కాదు 62 అండి. సో మరి ఆయన 62లో ఉండి కూడా 26లో ఏ విధంగా యాక్టివ్ గా ఉంటారో మీరే చూడొచ్చు. ఈ గోల్ సెట్టింగ్ క్లాస్ ద్వారా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. సో అందరూ కూడా మంచి లెర్నింగ్ తీసుకోవాలని అని ఐఎమ్ 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 ఇన్వైటింగ్ దట్ పర్సన్ వండర్ఫుల్ త్రూ దిస్ లైఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అండి. సో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్, మిమ్మల్ని స్పాట్ లైట్ చేస్తాను. సో ఐఎమ్ ఇన్వైటింగ్ మిస్టర్ నాగేశ్వరరావు గారు. ప్లీజ్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ డిజిటల్ డయాస్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. ఎస్ సార్. ఒకసారి కృతజ్ఞతలు సార్. ఆ, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆ, నేను సార్ చెప్పినట్లు అంత గొప్ప వ్యక్తిని కాను, కానీ ప్రయత్నం చేస్తాను మీకు అందరికీ ఈ గోల్ సెట్టింగ్ గురించి ఎలా చెప్పాలి అనేది మీకు అందరికీ అర్థమయ్యేట్లు సింపుల్ లాంగ్వేజ్లో మీకు చెప్తానికి ప్రయత్నం చేస్తానండి.
సార్ నా మాట వినపడుతుందండి అందరికీ? పెద్దిరాజు గారు, క్లియర్ సార్, క్లియర్ క్లియర్. థ్యాంక్ యూ. దయచేసి మీ దగ్గర ఉన్న మొబైల్ని ఏరోప్లేన్లో కానీ లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా. పెన్ను పేపర్ తీసుకొని రెడీగా ఉంచుకోండి, పెన్ను నోట్బుక్. నేను చెప్పే విషయాలు ఒక 30 to 35 మినిట్స్ ఉంటుంది. ఈ రోజు మనం నూతన సంవత్సరంలో ఉన్నాం కాబట్టి అందరం నూతన సంవత్సరం మూడ్లో ఉంటాం కాబట్టి వీలైనంత వరకు నేను ఒక 30 minutes to 40 minutes లోపే క్లోజ్ చేసేస్తాను. ఈలోగా మీకు నచ్చిన ఏమైనా నా 40 నిమిషాల క్లాస్ లోపు మీకు ఏమైనా నచ్చిన విషయాలు ఉంటే నా జీవిత అనుభవాలు మీరు నోట్ చేసుకొని అందులో ఒకటైనా మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశారంటే ఈ క్లాస్ యొక్క క్లాస్ని వినటం అనేది మీకు సార్థకత అవుతుందని నేను భావిస్తున్నానండి. దయచేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండటం కోసం మీ పక్కన చిన్న చిన్న పిల్లల్ని కొంచెం పక్క పెట్టేసుకోండి. మీకు ఏంటంటే కాన్సన్ట్రేషన్ కావాలన్నమాట, అందువల్ల చెప్తున్నా, అంతే, వేరే ఉద్దేశం లేదు. ఓకే, వస్తున్నానండి. ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్లో 17 ఏళ్ళ వరకు చదువుకుని తర్వాత చెన్నైలో ఐఐటిలో జాబ్ చేసుకుంటూ నేను ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్లో 3 years ప్రైవేట్ జాబ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ 7 years చేశాను. అది నచ్చక మానేసి బిర్లా గ్రూప్లో చేరి నేను ఒక జనరల్ మేనేజర్గా రిటైర్ అయినాను. రిటైర్ చేశారు నన్ను 58 ఏళ్ళకి. ఓకే, సరే. ఇప్పుడు సార్ కూడా చెప్పారు, నేను కొంచెం బ్రీఫ్ చెప్పేశాను, ఇక ముందుకు వస్తున్నాను. గోల్ సెట్టింగ్ అంటే ఏంటి? అసలు గోల్ సెట్టింగ్ అంటే ఏంటి? ఇప్పుడు గోల్ అనేది ఒక మనిషి జీవితంలో సమయానుసారంగా లేదా వయసు అనుసారంగా గోల్స్ అనేవి మారుతూ ఉంటాయి. గోల్స్ మనం పెట్టుకుంటుంటాము, వాటిని మనము మార్చుకుంటుంటాం. సరే, గోల్ అనేది ఫస్ట్ అంటే ఏంటంటే చెప్తాను సింపుల్ భాషలో. మనం పెట్టుకునే, మన మనసులో పెట్టుకునే ఒక ఆశ, మనం పెట్టుకునే మన మనసులో పెట్టిన ఒక కళ, పగటి కళ, మన మనసులో పెట్టుకునే ఒక పగటి కళ. అయితే అది పగటి కళ మనకి బాల్యంలో వస్తుంది, కొంతమందికి యవ్వనంలో వస్తుంది, కొంతమంది మిడిల్ ఏజ్లో వస్తుంది, అంటే మధ్య వయసులో, కొంతమందికి మిడిల్ ఏజ్ అంటే 50 ఏళ్ళకి వస్తుంది, కొంతమందికి 60 ఏళ్ళకి వస్తుంది. అటువంటి పగటి కళ, ఆ పగటి కళని నిజము చేసుకోవటమే గోల్ అండి. ఆ పగటి కళని నిజం చేసుకోవటమే గోల్, లక్ష్యం. ఆ పగటి కళ అనేది మన లక్ష్యము, దాన్ని నిజం చేసుకోవటమే గోల్ అంటాం. అయితే మన మనుషుల్లో సార్ చెన్నగోపి సార్ చెప్పినట్టు మనుషులు 4 రకాలు ఉంటారు. నేను ఎక్కువ చెప్పట్లేదు. అయితే అందులో డ్రీము చేసేవాళ్ళు 20%, మరియు యాక్షన్, డ్రీమ్ చేయడమే కాదు, మనం డ్రీమ్ చేస్తున్న బోల్డ్ డ్రీమ్ చేస్తున్న, వ్యాపారం చేయాలి, అది చేయాలి, అతను చేస్తున్నాడు 5 star హోటల్ పెట్టాడు, ఇతను చూడు పెద్ద జనరల్ మేనేజర్ అయ్యాడు, 2 లక్షలు సంపాదిస్తున్నాడు, ఇవన్నీ మనం చూసి వాళ్ళని చూసి మనం కూడా చేద్దాం, మనం కూడా అనుకోవడం కళ, మనం కూడా ప్రయత్నం చేద్దాం అనుకోవడం కళ. కానీ దాన్ని మనం యాక్షన్ ప్లాన్ చేయడం, దాన్ని మనం యాక్షన్ ప్లాన్లో తీసుకురావడం, అంటే దాన్ని మన పద్ధతిలో తీసుకురావడం అనేది గోల్ అనమాట. అంటే కలగన్న తర్వాత దాన్ని యాక్షన్ ప్లాన్లో తీసుకురావడమే గోల్ అనమాట. అయితే గోల్స్ మీకు చెప్పాను చూడండి. గోల్స్ అనేవి ఏంటంటే ఎలా ఉంటాయంటే, కొంతమంది బాల్యంలో అంటే ఏంటి 14-15 సంవత్సరాల వయసులో కొన్ని చూసి కొన్ని కళ్ళగని వాటిని నిజం చేసుకోవాలని అనుకుంటారు. అది ఒక రకమైన గోల్, అంటే ఒక ఫేజ్ వరకు. తర్వాత కొంతమంది మిడిల్ చేసుకుంటారు, అట్లా రకరకాల ఫేజ్లో చేసుకుంటారు. గోల్స్ అనేవి ఏంటంటే టైం టు టైం ఒక గోల్ అచీవ్ చేసినాక ఇంకో గోల్కి వెళ్తుంటాం. మనం ఒక గోల్ అచీవ్ చేస్తాము, దానికి కొంత స్పాన్ ఉంటుంది, ఆ స్పాన్లో అది అచీవ్ చేస్తాం. మనం అచీవ్ చేసినా మళ్ళీ ఏం చేస్తుంది మన మనసు, ఇది కాదు, మనం ఇట్లా అవ్వాలి, మనం ఈ వాతావరణము లేకపోతే ఈ ప్రపంచంలో ఈ కాంపిటీషన్లో మనం ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో గోల్ సెట్ చేసుకుంటాం, మళ్ళీ ఆ గోల్ని అచీవ్ చేస్తాం. అయితే గోల్ చేసుకున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనంటే, మనందరం చిన్నప్పటి నుంచి గాలిపటాలు ఎగరేస్తున్నాం. ఏ గాలిపటానికి అయితే తాడు తెగిపోతుందో చూసారా, దారం తెగిపోతుందో, ఆ గాలిపటం లాంటి వాళ్ళం, గోల్ సెట్ చేసుకున్న వాళ్ళం మన మనుషుల్లో. గాలిపటం దారం తెగిపోతే ఎలా వెళ్ళిపోతుంటుంది చూడండి, అటువంటి కోవకు చెందిన వాళ్ళం. సరే, గోల్ సెట్టింగ్ అనేది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గోల్ సెట్టింగ్ లో
ఒక్క చిన్న వాక్యం రాసుకోండి, ఒక సెంటెన్స్ రాసుకోండి. SMART, స్మార్ట్. అరే చాలా స్మార్ట్ ఉన్నారా అమ్మాయి, చాలా స్మార్ట్ ఉన్న అమ్మాయి అంటాం కదా. అంటే నేను ఒక ఈజీ వర్డ్, ఇంగ్లీష్ వర్డ్ ని మీకు గుర్తు ఉండేట్లు చెప్తూ దాని వెనక ఈ గోల్ సెట్టింగ్ అనేది ఎట్లా చేసుకోవాలని చెప్తాను మీకు. స్మార్ట్ అని రాసుకోండి, రాసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పట్లేదు, కానీ మీకు నెమ్మదిగా చెప్తున్నాను కాబట్టి మీరు రాసుకోండి. SMART, స్మార్ట్. గోల్ సెట్టింగ్ అనేది ఎట్లా చేసుకోవాలి, దానిలో ఫస్ట్ లెటర్ రాసుకోండి, ఎస్ అని రాసుకోండి. అంటే ఏంటి, స్పెసిఫిక్ గా ఉండాలి. అంటే అది ఒక మనకి అవకాశం ఉండేట్లు ఉండాలి, అంటే మనం చేయలేట్లు ఉండాలి, మనం ఆ పని చేయలేట్లు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నమాట ఒక్కొక్కసారి అది వాస్తవం కూడా అవుతుంది. ఒకసారి నేను అనుకున్నాను అనుకోండి, చంద్రమండలం ఎక్కాలన్నా అనుకుంటే అది కోట్లలో ఒకళ్ళకి సాధ్యం అవుతుంది, అది సాధ్యం కాదని కాదు. అంటే నేను ఎందుకు చెప్తానంటే సామాన్య మానవులుగా మనం చేసుకునే గోల్ అనేది ఎట్లా ఉండాలంటే అది క్లియర్ గా ఉండాలి, క్లిస్టర్ క్లియర్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి ఒక రాము అని అతను. అంటే ఇప్పుడు నేను ఎవరి పేర్లు చెప్తున్నా సరే, మన టీంలో ఎవరన్నా ఉంటే మీరు తప్పుగా అనుకోవద్దండి. నేను ఏంటంటే కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తున్నప్పుడు ఆ వ్యక్తులు నన్ను తప్పట్టద్దు. నేను ఒకవేళ ఏదైనా మీకు నచ్చని విషయాలు మీకు చెప్తున్నప్పుడు మీరు నన్ను తప్పట్టద్దు. నేను ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తూ ఉంటున్నప్పుడు మీకు నచ్చినప్పుడు ఆ మాటల్ని స్వీకరించండి, నచ్చినప్పుడు ఆ డ్రాప్ చేసుకోండి ప్లీజ్. ఒక రాము అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సుమారు 8th క్లాస్ 9th క్లాస్లో ఉన్నాడు, పెద్ద డాక్టర్ అవ్వాలన్నాడు. డాక్టర్ ఉన్నాడు, అదేంటి కరెక్ట్, అది ఒక ఆలోచన చేశాడు. అంటే డాక్టర్ అవ్వాలనుకోవడం అనేది కరెక్టే, అది క్లియర్ కూడా ఉన్నది. అలా ఉండాలన్నమాట ఎగ్జాంపుల్. ఒక అమ్మాయి అనుకుంది అనుకోండి, రమాదేవి అనుకోండి. రమాదేవి అంటే నేను ఏరోప్లేన్ లో నేను ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకుంది అనుకోండి. ఓకే, అది కూడా క్లియర్ గా ఉంది. అంటే ఆ అమ్మాయికి అట్లా ఉంది. ఒక అమ్మాయి అనుకుంటుంది నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనుకుంటాను. ఓకే, ఇటువంటి డిజైర్స్ వస్తాయి అనుకోండి, అంటే ఇటువంటి కోరికలు వస్తాయి అనుకోండి, ఇటువంటి డ్రీమ్స్ వస్తాయి అనుకోండి. ఈ ఆ డ్రీమ్స్ అనేది ఏంటంటే క్రిస్టల్ క్లియర్గా ఉండాలన్నమాట. అంటే పగటి కళలు నిద్రలో కళలు కాదు, పగటి కళలు అనమాట. ఈ పగటి కళల్ని మనం స్పెసిఫిక్ గా పెట్టుకోవాలి, స్పెసిఫిక్ గా. ఓకే, తర్వాత ఎం అంటే ఏంటి, మెజరబుల్. అంటే మీరు చేసే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక డాక్టర్ అవ్వాలనుకోండి, MBBS డాక్టర్, అంటే అది మెజరబుల్ గా ఉండాలన్నమాట. అంటే రైట్, దానికి అంటే మనం దాన్ని కొలతమానం, అంటే దీనికి ఏ విధంగా ప్రణాళిక వేసుకోవాలి, దీన్ని ఏ విధంగా అంటే దీనికి ఏ ప్రణాళిక, అంటే ఇప్పుడు పంచవర్ష ప్రణాళిక అంటాం చూడండి, మనం గవర్నమెంట్ వాళ్ళు వేస్తుంటారు, ఆ విధంగా అనమాట ప్రణాళిక ఉండాలన్నమాట. ఆ ప్రణాళిక వేసుకోవాలంటే నాకు 14 ఏళ్ల వయసులో నేను అనుకుంటున్నాను, నేను 23 ఏళ్ళు వచ్చేసరికి 24 ఏళ్ళు వచ్చేసరికి MBBS కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను అనమాట. అంటే అది మెజరబుల్ గా ఉండాలి. అంటే నేను 14 ఏళ్ళు వస్తున్నాను, 23, 22, 23 ఏళ్ళు వచ్చేసరికి నేను MBBS డాక్టర్ అనుకున్నాను అనమాట రాముని గారు. ఓకే, రామనే గారు. ఓకే, తర్వాత ఆ పెట్టుకున్నది ఏంటంటే SMA. అంటే అచీవబుల్. అంటే MBBS డాక్టర్ అవడం అనేది 14 ఏళ్ళ వయసులో కోరుకున్నారు అనుకోండి, అది అచీవ్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది అన్నమాట. అందుకని అట్లా ఏదైనా నేను డాక్టర్ అనే పేరుతోనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. అచీవబుల్ గా ఉంది ఆయన కళ, లేదా ఆయన గారి పగటి కళ అచీవబుల్ గా ఉందన్నమాట. అంటే మనం చేరుకోగలుగుతామనే ఒక పగటి కళ అలా ఉండాలన్నమాట, చేరుకులుగానే ఉండాలి. తర్వాత మనం అనుకునే మాటలు మనకి రెలవెంట్ గా ఉండాలన్నమాట. SMAR అంటే రెలవెంట్ గా ఉండాలి. అంటే రెలవెంట్ అంటే ఏంటి, మనకు సూటబుల్ గా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో ఆర్ట్స్ చదువుకుంటున్నాను, నేను MBBS డాక్టర్ అవ్వాలి అనుకోండి, అది అవ్వదు కదా. అవుతుందా? ఆర్ట్స్ అనే అమ్మాయి MBBS డాక్టర్ అవుతుంది, అది కూడా అవుతుంది. కొన్ని కంట్రీస్ లో ఏ చదువులు చదివినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా అటువంటి ప్లేస్లు అయితే మీరు ఏ చదువులో చదవండి, ఒక డిగ్రీ అయిపోయినా ఇంకో డిగ్రీ చేయమంటారు. కొన్ని కంట్రీస్ లో అలా ఉంది. కానీ మన ఇండియన్ కాంటెక్స్ట్ లో మనకి అది ఎలా ఉండాలంటే రెలవెంట్ గా ఉండాలన్నమాట. మనం కనే పగటి కళ, మనం పెట్టుకునే గోల్ అనేది అది రెలవెంట్ గా ఉండాలన్నమాట. తర్వాత ఇప్పుడు అనుకున్నాను, అన్ని చేశాను, బాగానే ఉంది. ఇప్పుడు నేను 35 ఏళ్ళకి అవుతున్నాను అనుకోండి MBBS డాక్టర్, ఏం ఉపయోగం అండి? MBBS 35 ఏళ్ళకి 40 ఏళ్ళ దాకా ఖాళీలో కూర్చుకొని ఫీజులు కడుతున్నాను, ఎన్నో సంవత్సరాలు కడుతున్నాను, చేరుతున్నాను, ప్రతి సంవత్సరానికి ఒక సబ్జెక్ట్ రాస్తున్నాను, పాస్ అవుతున్నాను, ప్రతి సంవత్సరం ఒక సబ్జెక్ట్ రాస్తున్నాను, పాస్ అవుతున్నాను. మరి అది బాగుంటుందా చెప్పండి? బాగోదు. అందువలన మనం చేసేది ఎట్లా ఉండాలి, టైం బౌండ్గా ఉండాలన్నమాట. SMART టైం బౌండ్గా ఉండాలి.
మనం చేరిన 4 సంవత్సరాలు ఆడ ఎంబీబీఎస్ చేయడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటుంది కదా, ఆ 4-5 సంవత్సరాలు టైం బౌండెడ్ గా మనం కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన టార్గెట్ అచీవ్మెంట్ అనమాట. అంటే 14 సంవత్సరాల వయసులో మన కటికల్ కన్నా మన యొక్క గోల్ అనేది, మన లక్ష్యం అనేది మనకి 22-23 సంవత్సరాల సరికి పూర్తి అయ్యేట్లు ఉండాలన్నమాట. ఓకే, అర్థమైంది కదండి. తర్వాత నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ గోల్స్ మన జీవితంలో రకరకాలుగా ఉంటాయండి. మన జీవితంలో రకరకాలుగా ఉంటాయండి. ఇప్పుడు నేను గోల్స్ ఏరియాస్ ఏంటి చెప్తాను. అయితే మీరు ఆ గోల్స్ విషయాలు చూడగానే ఆహా ఇవే కదా, ఏముందిలే మన రోజు మంచిన సత్యనారాయణ గారి దగ్గర వింటున్నాము, లేకపోతే ఫలానా ఖాదర్ అలీ గారి దగ్గర వింటున్నాము, ఈయనేంటండి కొత్తగా చెప్తున్నాడు అని అనుకోబాకండి. నేను చెప్పే కొన్ని పాయింట్లు, మంచి పాయింట్లు మీకు నచ్చినప్పుడు, అందులో కొత్తగా వింటున్నప్పుడు అవి నోట్ చేసుకొని వాటిని అనుసరించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం గోల్స్ సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అదే డాక్టర్ రాము గారు డాక్టరే 14 ఏళ్ల వయసు నుంచి ఆరోగ్యం సరిగ్గా పెట్టలేదు అనుకోండి, పెట్టుకోకపోతే ఆయన గోలు సమయానికి లక్ష్యాన్ని చేరగలుగుతారా? చేరలేరు కదా. అందుకని ఇప్పుడు గోల్ చేయడం కోసం మనకు కావాల్సిన పాయింట్స్ ఏంటి? అందులో ఫస్ట్ పాయింట్ హెల్త్ అండ్ ఫిట్నెస్. సార్ పెద్దిరాజు గారు ఒక వీడియో పంపించండి సార్, అది రిలీజ్ చేయండి. పెద్దిరాజు గారు Sir, any problem? ఒక 2 minutes కంటిన్యూ చేయండి సార్, ఇది వీడియో చూస్తుంది. మీరు మ్యూట్ లో ఉన్నారు, ఫోన్ మ్యూట్ లో ఉన్నారు. వచ్చేసాను సార్. వీడియో పెట్టగలుగుతున్నట్లయితే కాసేపు నా పెడతారా? ట్రై చేస్తున్నాను. సార్ ఈలోగా నేను చెప్తుంటాను, మీరు ట్రై చేసి నేను ఆపిస్తాను, టైం వేస్ట్ చేయకుండా. సార్ మనం కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది, వీడియో పెట్టబోతున్నారు సార్ పెద్దిరాజు గారు. ఈలోగా నేను కొంచెం కంటిన్యూ చేస్తుంటాను. మన గోల్స్ ని అచీవ్ చేయడం కోసము హెల్త్ అండ్ ఫిట్నెస్ ఉండాలి, ఒకటి ముఖ్యం. రెండవది ఏంటంటే రిలేషన్షిప్ ఉండాలి, దాని గురించి కూడా చెప్తాను. తర్వాత కెరియర్ గ్రోత్, తర్వాత ఫైనాన్షియల్స్, తర్వాత పర్సనల్ గ్రోత్. ఒకటి హెల్త్ అండ్ ఫిట్నెస్ అండి, రెండోది రిలేషన్షిప్, మూడోది కెరియర్, ఫైనాన్షియల్ గ్రోత్, తర్వాత